హలో అందరికి, ఎక్కడున్నాను చెప్పుకోండి. పూరి వచ్చేసామండి. సో అందరికీ జై జగన్నాథ్. ఇక్కడ పూరి జగన్నాథ్ స్వామిని దర్శించుకుందామని చెప్పి వచ్చేసామండి. అయితే నేనేమనుకున్నానంటే ఫస్ట్ నుంచేని కాలు చెప్పులు లేకుండా నడుద్దామని, ఏమో ఆ దేవుడు అనుకున్నాడో తెలియదు. మేము వైజాగ్ నుంచి వచ్చిన ట్రైన్లో దిగినప్పుడే నా చెప్పులు తగ్గిపోయాయండి ఆటోమేటిక్గా. సో ఒట్టుకాలతో ఉన్నాను. ఏమో నాకు తెలీదు, దేవుడు అలా చేయించాడేమో, నడుచుకుంటూ రా కాలు నడకతో అని. ఏదైనా దేవుడు దయ అని చెప్పి ఇంకా కష్టంగా అనుకోకూడదు, అదృష్టంగా అనుకుంటున్నాను. అయితే అమ్మ చెప్పులు నాకు ఇచ్చింది, స్లిప్పర్స్. నేనేమో ఇంకా అమ్మ చెప్పులు వేసుకొని నడుస్తాను. అయితే ఇప్పుడు స్టేషన్లో ఉన్నామండి. కాసేపు అయ్యాక ట్రైన్ వెళ్ళిపోతుంది. స్టేషన్ చూడండి. ఇక్కడ చాలా బాగుండదండి. కాకపోతే మేమున్న ప్లేస్ కంటే ఇక్కడ చాలా ఎక్కువ చలి ఉంది. వచ్చే దారి మొత్తం ఫుల్ మంచులు, దారి కనబడదు, అంత మంచు, అంత చలి. మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ మీరు పూరి వచ్చారో లేదో అది కూడా కామెంట్ చేసేసేయండి. ఇక్కడ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక్కోవచ్చని సెంటర్ పెట్టారండి. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి. అంతేగా, అంతే. సో బయటకు వస్తే వచ్చామండి, స్టేషన్ బయటికి. ఆటో వాళ్ళతో మాట్లాడి ఇంకా ఆటో తీసుకుని ఏదో రూమ్ వెతుక్కోవాలి. సరే అండి, నా బ్లాగ్ అయితే మీరు చూస్తున్నారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమనుకుంటున్నానంటే ప్రతి వీడియో మీతో షేర్ చేసుకుందామని చెప్పి. నేను పుట్టి ఎంత పెద్దదాన్ని అయిపోయానండి. ఫస్ట్ టైం వచ్చాను పూరి వచ్చేసి బయటికి వెళ్ళి పూరి తినేసి రూమ్కి వెళ్తానండి. సరే అండి, తర్వాత టెంపుల్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.